మహర్షి వాల్మీకి. మహర్షి వాల్మీకి యొక్క నిజ నామధేయము ప్రాచేతసుడు. ప్రచేతసుని యొక్క లేదా బర్హిదుని యొక్క కుమారుడే వాల్మీకి మహర్షి. ఆయన యొక్క నిజ నామధేయము ప్రాచేతసుడు. రామాయణంలో ఉత్తరాఖండలో సీతను వాల్మీకి మహర్షి రాముడికి అప్పజెపుతున్న సమయంలో తాను ప్రాచేతసుడనని, తాను నిష్ఠాగరిష్ఠుడైనటువంటి నిత్యము తపస్సు చేసి వాల్మీకంలో నుంచి వెలుపలికి వచ్చాను కాబట్టి వాల్మీకి అని పిలువబడతానని తనకు తాను పరిచయం చేసుకున్నాడు. ఆ సమయంలో సీతను అప్పగిస్తూ, సీత మహాసాధ్వి, ఆవిడను నువ్వు ఏలుకోవచ్చు అని అప్పచెప్పి, సీత ఎటువంటి తప్పైనా చేసినట్టయితే నేను ఇంతకాలము చేసినటువంటి నా తపస్సు భగ్నమైపోగాక అని తనకు తాను చెప్పుకుంటూ వాల్మీకి మహర్షి తన పేరు ప్రాచేతసుడు అని తెలియపరిచాడు. మరి తెలుగులో మనము పురాణ ప్రవచనకర్తలు అయినటువంటి అనేక మంది నిత్యము స్కాంద పురాణంలో అగ్నిశర్మ అని ఉందని, మరో చోట రత్నాకరుడు అని ఉందని, ఇంకో చోట అంగుళీకుడు అని ఉందని, నారదుడు ఆయనకు గీత ఉపదేశం చేశాడని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ రామాయణము మా నిషాద అనేటువంటి పద్యముతో లేక శ్లోకముతో శ్లోకమై మొదట వర్ధిల్లింది. ఆ తరువాత రామాయణము కొనసాగింది. రాముడి యొక్క ఆయనమే రామాయణము. ఇది ఆది కవి అయినటువంటి మహర్షి వాల్మీకి ప్రాచేతసుడు వ్రాసినటువంటి ఆది కావ్యము. ఈ ఆది కావ్యమే ఈరోజు విశ్వవ్యాప్తముగా గుర్తించబడి రామాయణాన్ని ప్రామాణికమైనటువంటి ఒక పురాణ ఇతిహాసముగా తీసుకోవడము జరుగుతుంది. ఇక్కడ వాల్మీకి మహర్షి నిజనామధ్యేయము మనకు ఒక్క ఉత్తరాఖండలో రామాయణంలో మాత్రమే తెలుపబడింది. కాబట్టి దానిని మనము ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ విషయ నిర్ధారణకై పంజాబ్ హర్యానా యూనివర్సిటీ వారు డాక్టర్ ఆచార్య సహదేవ యొక్క ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు చేసి ఆయన అంగుళికుడు, అగ్నిశర్మ, రత్నాకరుడు, దొంగ, కిరాతుడు అనేటువంటి వాడు కాదు, నేరగాడు కాదు అని నిరూపించబడినది. దానిపైన ప్రత్యేకంగా సంస్కృతంలో ఒక ప్రత్యేక గ్రంథమే వెలువరించబడింది. కాబట్టి ఇది హైకోర్టు, పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్చే కూడా నిర్ధారించబడింది. వాల్మీకి మహర్షి ఎప్పటికీ దొంగ, నేరగాడు కాదు. ఆయన నిజనామధేయము ప్రాచేతసుడు.